ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యున్నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 మే నెల 27వ తారీఖు మంగళవారం, అమావాస్య, జ్యేష్ఠమాసం ప్రారంభమైంది. అమావాస్య పాడ్యం రోజు పితృ సందర్భమైనటువంటి పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో ద్వితీయ స్థానంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. లాభస్థానంలో రాహువు సంచరిస్తున్నాడు కనుక నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, విదేశాలకు వెళ్ళేటువంటి వ్యవహారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. వ్యయ స్థానంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబంలో ఆనందకర వాతావరణాన్ని చవిచూస్తారు. అలాగే వ్యయములో శని సంచరిస్తున్నాడు, ద్వితీయములో రవి సంచరిస్తున్నాడు. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ మాటల వల్ల కొంతమంది అధికారులు అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఈరోజు మీకు ఎదురవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి. సూర్య దర్శనం చేసుకోండి. ఆదిత్య హృదయం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు కనుక అనుకోకుండా ఒక శుభవార్తను కానీ, లాభాన్ని కానీ ఈ వారంలో మీరు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కానీ, విద్యారంగంలో కానీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది. భూముల నుంచి అధిక లాభాలు, వ్యవసాయ రంగం నుంచి అధిక లాభాలు అందుకోగలుగుతారు. అలాగే వాహన సంబంధమైనటువంటి లాభాలు కానీ, వాహనాలు అమ్మకాల వల్ల కానీ, కొనుగోలు వల్ల కానీ మంచి లాభాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది. లాభంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక, అలాగే శని కూడా సంచరిస్తోంది కనుక పనివారి సహకారంతో మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. స్త్రీల సహకారంతో విందు వినోదాల్లో పాల్గొని సంతోషించేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఇక చతుర్థ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక కుటుంబం కోసం చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు నిరాశని కలిగిస్తాయి. కొన్ని పనులు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చామా అన్నట్లుగా మీకు ఒక రకమైనటువంటి ఇబ్బందిని, బాధని కలిగించే సందర్భాలు కూడా ఈరోజు ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రాలను ధరించండి. గణపతి దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల కొంతమంది వ్యక్తుల పరిచయం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీదైనటువంటి శైలిలో విజయాలను, లాభాలను అందిపుచ్చుకుంటారు. తృతీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులతో నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు ఈ వారంలో సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ కష్టానికి, మీ ప్రతిభకు తగినటువంటి ఫలితాన్ని, పారితోషికాన్ని ఈరోజు మీరు అందిపుచ్చుకుంటారు. ద్వితీయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. అలాగే దశమంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజనంతో పనిచేసే సందర్భాల్లో పని భారం అధికమవుతుంది. స్త్రీజన సహకారము కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. మహాలక్ష్మీదేవిని దర్శించుకోండి. మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో భాగ్యస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలను, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. లాభస్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక సంతోషకర వాతావరణాన్ని మీరు చవిచూస్తారు. మీరు చేసే కార్యక్రమాలంతా కూడా సద్వినియోగమవుతుంది. మీకు ఆనందం కలగడానికి, మనసుకు సంతృప్తి కలగడానికి ఈరోజు ఎంతగానో అనుకూల వాతావరణం ఉంది. లాభములో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని కూడా అందుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు కనుక ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలు వచ్చేటువంటి సూచన కూడా ఈరోజు మీకు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శించుకోండి. శనగలను నైవేద్యంగా సమర్పణ చేయండి. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి అవకాశాలను, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. అలాగే స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. దశమస్థానంలో చంద్రుడు సంచరించడం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీరు చేసే పనులంతా కూడా సద్వినియోగమవుతాయి. సంతృప్తికరంగా ఈరోజు మీరు కాలం గడుపుతారు.
దశమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు కనుక అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి సహకారాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా మంచి సహాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. లాభస్థానంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు సుఫలితాలుంటాయి. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు కనుక అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన ఈరోజు కనిపిస్తుంది. పసుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు ఈరోజు మీరు పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూల వాతావరణాన్ని కలగజేస్తాయి. భాగ్యస్థానంలో రవి సంచరించడం వల్ల తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. లాభస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలందరికీ కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో కేతు సంచారం వల్ల నిరాశ, కొన్ని సందర్భాల్లో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకోలేకపోతారు. ఈరోజు ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదవండి. ఉలవలను పేదవారికి కానీ లేకపోతే పక్షులకు కానీ ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో షష్టమ స్థానంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక ఆకస్మికంగా ఆదాయం కానీ బ్యాంకు లావాదేవీలు కానీ రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల జనసహకారం పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను చేజిక్కించుకుంటారు. అధికంగా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మీరు ఆనందంగా కాలం గడుపుతారు. లాభస్థానంలో కేతువు సంచరిస్తున్నారు కనుక నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలంతా కూడా ఈరోజు మీరు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టమ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో మనస్పర్ధలు కానీ స్త్రీల వల్ల అవమానాలు కానీ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. నలుపు రంగు కానీ నీలము రంగు వస్త్రాలను కానీ ధరించండి. మహాలక్ష్మీదేవిని దర్శించుకోండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు లేక బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం పంచమ స్థానంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా ఉంటుంది. సంతోషంగా ఆనందంగా ఇష్టమైన కార్యక్రమాలంతా కూడా పూర్తి చేసి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సప్తమ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తండ్రి నుంచి ఆనందాన్ని పొందగలుగుతారు. తండ్రి సహకారం కూడా మీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సప్తమ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక మీరు చేసే ప్రతి కార్యక్రమం ఈరోజు సద్వినియోగం అవుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని మీరు అందుకోగలుగుతారు. దశమ స్థానంలో కేతు సంచారం వల్ల ఎటువంటి ఆడంబరాలు, ఎటువంటి అనవసరమైన ఖర్చులు లేకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. చతుర్థ స్థానంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కుటుంబంలో కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం తృతీయ భావములో రాహు సంచారం జరుగుతోంది కనుక జనసహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు బాగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. నూతన వ్యక్తుల వల్ల మీరు లాభాలు అందుకుంటారు. చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొని సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారుల అండదండలతో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. సప్తమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు కనుక సమాజంలో పేరు ప్రఖ్యాతులు బాగా అందుకుంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. జన సంబంధాలు బాగా పెరుగుతాయి. అష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు కానీ వాహన ప్రమాదాలు కానీ భూ వివాదాలు కానీ కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు కానీ కందులు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో తృతీయ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకోగలుగుతారు. ఆనందంగా కాలం గడుపుతారు.
తృతీయ స్థానంలో శని సంచరించడం వల్ల ఏళ్నాటి శని దోషం వెళ్ళింది. పనివారి సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సంతోషకర వాతావరణంతో మీరు ముందుకు వెళ్తారు. అయితే పంచమ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు, అలాగే రవి సంచరిస్తున్నాడు. ఈ బుధుడు పంచమ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను, కొన్ని ఇబ్బందికర వాతావరణాన్ని మీరు చవి చూడాల్సి ఉంటుంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శనం చేసుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదవండి. పెసరపప్పును పేదవారికి దానం చేయండి. ఆ రకంగా చేయడం వల్ల మీరు మంచిగా ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల నిర్వహణ, తండ్రికి సంబంధించిన ఒక లాభాన్ని అందుకుంటారు. చతుర్థ స్థానంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. బ్యాంకు విషయాలంతా కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. పంచమ స్థానంలో గురువు సంచరించడం వల్ల సంతానం అభివృద్ధి పదవులో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. పై చదువులకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులకు మంచి అవకాశం ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభాలు అందుకుంటారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక కొన్ని వివాదాలు కానీ, భూ వివాదాలు కానీ, కోర్టు సంబంధించినటువంటి విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకోగలుగుతారు. ద్వితీయ స్థానంలో శని సంచరిస్తున్నాడు కనుక కొన్ని పనులు మీరు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. అలాగే నిరుపేదలకు 1 కేజీ నల్ల ద్రాక్షను లేక వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల శ్రీజన సహకారం బాగా ఉంటుంది. ఆకస్మికంగా శుభవార్తలు కానీ, లాభాలు కానీ అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయ స్థానంలో రవి సంచరించడం వల్ల అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ సహకారం అందుకునేటువంటి అవకాశం ఉంది. తండ్రి నుంచి కూడా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. తృతీయ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమ స్థానంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే అప్పులను తీర్చుకోగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉంది. పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. సంతానముతో మనస్పర్ధలు కానీ, కలహాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. కందిపప్పును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.